ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ఆర్సీపీ సమావేశం సందర్భంగా తాడిపత్రిలో పోలీసులు మోహరించారు. హైకోర్టు ఆదేశాలున్నా అనుమతించకపోవడంపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి అనుమతిచ్చి పెద్దారెడ్డిని అడ్డుకోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, గతంలో మంత్రుల పర్యటన ఉంది, సో వాయిదా వేసుకోమని విజ్ఞప్తి చేశారు పోలీసులు. సో అందుకు అనుగుణంగానే వాయిదా వేసుకున్నారు. ఇవాల్టికి అక్కడ కార్యక్రమం చేపడతామని సంబంధించి పార్టీకి సంబంధించి అయినప్పటికీ కూడా పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదంటూ ఆంక్షలు విధిస్తున్నారు. ఇదెక్కడ ప్రజాస్వామ్యం? శివారెడ్డి. సిద్ధు, తాడిపత్రి నియోజకవర్గంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయా కాన్స్టిట్యున్సీస్లో సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని దగ్గర నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం పోలీసులు, అదేవిధంగా టీడీపీ నేతలు విచిత్ర పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనుమతించని పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం తాడిపత్రిలో జరగనుంది. అయితే ఈ కార్యక్రమం 4 రోజుల కిందట, అంటే 15వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఆ రోజున మంత్రుల పర్యటన ఉంది, మీరు వాయిదా వేసుకోవాలని సాక్షాత్తు తాడిపత్రి ఏఎస్పీ ఐపీఎస్ అధికారి రంజిత్ కుమార్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు 18వ తారీఖు కనుక అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడం పూర్తి స్థాయిలో ఉద్రిక్తతకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపున ఎందుకోసం మీరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మీరే 4 రోజుల కిందట అనుమతి ఇచ్చినప్పటికీ ఎందుకోసమని ఇప్పుడు అడ్డుకుంటున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల తీరును పూర్తి స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున పెద్దారెడ్డి మినహా జిల్లా నేతలు ఎవరైనా రావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీ నేతలు ఎవరైనా రావచ్చు అని ఇప్పటికే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో జేసీ ఆదేశాల మేరకే పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు తిమ్మంపల్లి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరుతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు, అదేవిధంగా పోలీసులకు మధ్య పూర్తి స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఖండిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే 2 మాసాల కిందటే హైకోర్టు స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చినప్పటికీ, తనకు భద్రత కల్పించాలన్నప్పటికీ ఏదో ఒక సాగుతో తనని తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఇది ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు. అందుకే న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఖచ్చితంగా తాడిపత్రిలోకి వెళ్ళి పోరాటం చేస్తాను, జేసీ అరాచకులకు వ్యతిరేకంగానే చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున పెద్దారెడ్డి పైన ఆంక్షలు విధిస్తున్నప్పటికీ మిగిలిన జిల్లా నేతలు మాత్రం తాడిపత్రికి వెళ్ళి కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సిద్ధు.